గురూజీ తాండూరు నుంచి సునీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి సునీత గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం. చెప్పండి. 1/6/1980 ఆదివారము రాత్రి 2:30 మేడం. సరేనండి, ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు, పాదాభివందనాలు గురుగారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నిన్ను కాలు కట్ అయింది గురుగారు, ఏడుస్తున్న గురుగారు, నేను చాలా కష్టాల్లో ఉన్న గురుగారు. మీకు చెప్పమ్మా, ఏమైంది? ఎందుకు బాధ? ఎందుకు ఇంత వేదన పడుతున్నావు? అసలు ఎక్కడెక్కడో తిరిగినా ఏమేమో చేసినా కానీ నా అదృష్టం నా చేతిలో లేకుండా పోయిందేమో అనిపిస్తుంది గురుగారు. ఎక్కడ తిరిగినా ఏమేమో చేసినా కర్మ తొలగే వరకు మనకు అదృష్టం కలిసి రాదు తల్లి. ఈ రోజు నుంచి నీ కర్మ పోయింది అనుకో. చెప్పు తల్లి, ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? మా ఆయన సార్. ఏంటి, ఏమైంది? ఇప్పుడు మా అమ్మకి మా నాన్నగారికి 3 కూతుర్లం సార్. మీరెన్నో కూతురు? ఫస్ట్ మొదటిదాన్ని సార్. సరే. అయితే నాన్నగారు చనిపోయింది సార్, 5 సంవత్సరాలు వెళ్ళింది, 6వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. నాన్నగారు వెటనరీ డాక్టర్ గా పనిచేస్తుండే సార్. సరే. ఆమె జాబ్ చేస్తుండే కాబట్టి ఆమె జాబ్ నా ఇన్కమ్కి ఇప్పించిండు. చెల్లెలకి ఇప్పించారు. ఇప్పుడు చేసుకున్నా అని చెప్పి నాతో సరిగా ఉంటలేడు సార్. ఆమెనే కావాలని ఆమె ఇంకనే తిరుగుతున్నాడు. ఏంటి, నీ చెల్లెలు కావాలంటున్నా? చేసుకున్నా అని చెప్తున్నాడు. నాకైతే ఇప్పటి వరకు చేసుకున్నది కూడా తెలియదు. చేసుకున్నా అని ఆమె ఇంకనే తిరుగుతున్నాడు. ఇంకా అయ్యో పరమేశ్వరా. ఇంట్లో ఉంది సార్. ఎంత ఆడుకుంటే కూడా ఇడిసి పెడతాను, ఏదో అయ్యింది అయిపోయింది చేసుకున్నానే మాట్లాడుతున్నాడు. ఇదేంటి మాయరోగం అమ్మా అయితే? సార్ మానసికంగా శారీరకంగా చాలా హింసించుండు, భరించలేకపోతున్నాడు. మాట్లాడేమో అని మస్తు టైం తీసుకున్నా. ఇప్పుడు రేపు ఏదో అనుకోకుండా అయిపోయింది అని నాకు నచ్చ చెప్పుకుంటూ వచ్చాడు. నేను నమ్మని, నేను ఉండగా నువ్వు ఎట్లా చేసుకుంటావని నేను అంటున్నా. అదేదో నీ చెల్లెల కన్నా కొంచెం బుద్ధి నచ్చ చెప్పకూడదా? చెప్పినా సార్, చెప్తే ఆడ వెనక పడ్డప్పుడు నేనేం చేస్తూ అంటున్నది కదా. ఆమె ఇలా చేయకూడదు కదా, అక్క జీవితం పాడవడం ఏంటమ్మా జన. మీ అమ్మ ఏం చెప్తుంది దీనికి? అమ్మ అంటుంది, నువ్వు ఏం చెప్పనీకి లేదు, నేను నీకు చెప్పిన కష్టమే, ఆమెకు చెప్పిన కష్టమే, ఇప్పుడు ఏం అనలేకపోతే నా ఇల్లు తీస్తున్నారు అందరు కలిసి అని అంటున్నది. ఓకే, సరే. అంటే అమ్మ కూడా చెల్లికే సపోర్టు, నీ భర్త కూడా చెల్లికే సపోర్టు, నువ్వు ఒకటే వేరన్నమాట. అమ్మ సపోర్ట్ అని అంటలేదు, నువ్వు నేనేం చేయలేకపోతున్నానే మాట్లాడుతుంది. కూతురికి బుద్ధి చెప్పాలి కదా, నువ్వు చేస్తున్న తప్పు, అక్క జీవితం పాడైపోతుంది అని చెప్పింది సార్. చెప్పింటే వింటలేదు. ఏమంటే నా జీవితం గురించి ఎవరు ఆలోచించాలి మళ్ళా? ఓహో సరే. నేను ఒప్పులేను అనుకో అంటుంది. అయితే ఇప్పుడు పెళ్ళి ఏం చేసుకోదంటనా? వేరే పెళ్ళి అయితే నేను చేసుకున్నా ఆల్రెడీ అని చెప్పేస్తుంది. అంటే అయితే ఇప్పుడు మీ భర్తని వాళ్ళు పెళ్లి చేసుకునేసిందే నీ చెల్లి కూడా చెప్తుంది డైరెక్ట్ గానే. సరే అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.